నర్సరావుపేట ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని పాతూరి శివాలయం సమీపంలోని భవితా కేంద్రంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ దివ్యాంగుల సంస్థ చైర్మన్గా గోనుగొండ్ల కోటేశ్వరరావు పనిచేసిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ సైకిల్స్ 3 చక్రాల సైకిల్స్తో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ఆ ఫలాలు వారికి అందజేశారని చెప్పారు. చైర్మన్ గోనుగొండ్ల కోటేశ్వరరావు ఆలోచనలు మొత్తం ఎప్పుడు దివ్యాంగులపైనే ఉండేదని పేర్కొన్నారు. ఈ భవితా కేంద్రంలో 30 మంది దివ్యాంగుల పిల్లలు ఉన్నారని వీరందరికీ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులను ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు అభినందించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కపిలవాయి విజయ్ కుమార్, కృష్ణమూర్తి, వాసిరెడ్డి రవి, మడక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల దినోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అలాగే మరో పెద్దలు కపిలవాయి విజయ్ కుమార్ గారు, అట్లాగే వాసిరెడ్డి రవీంద్రబాబు గారు, ఈ స్కూల్ స్టాఫ్ వీరందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మా నవభారత దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తక్కువ సమయంలో కొంచెం కార్యక్రమం అనుకున్నందువల్ల కొంచెం హడావుడిగా ఉన్నది. తదుపరి ఇంకోసారి ఈ యొక్క స్కూలుకు కావాల్సినటువంటి అవసరాల గురించి కూడా స్టాఫ్తో కలిసి సార్ని కలిసి మేము విన్నవించుకుంటాము. సో అట్లానే ఈ కార్యక్రమాన్ని గతంలో కూడా విజయ్ కుమార్ గారు స్కూల్కి విచ్చేసి ఉన్నారు. తెలియజేస్తూ ఇవాళ ప్రపంచ వికలాంగుల దినోత్సవం, దివ్యాంగుల దినోత్సవం, ఈ కార్యక్రమాన్ని WHO ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు ఇవాళ డిసెంబర్ 3న కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. మరి ఈ కార్యక్రమానికి కపిలవాయి విజయ్ కుమార్ గారు, సీనియర్ మరి ఆదివాసీ ప్రముఖులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా కృష్ణమూర్తి గారు, మరి వాసిరెడ్డి రవి గారు, మడక ప్రసాద్ గారు, అదేవిధంగా టీచర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై దీన్ని చక్కగా విజయవంతం చేశారు. మరి ఇక్కడ దాదాపు 30 మంది పిల్లలు ఉన్నారు. దివ్యాంగులందరూ కూడా మెంటలీ డిజార్డెడ్, ఫిజికల్లీ డిజేబుల్డ్, వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా కాపాడుకుంటూ మరి టీచర్లు కానీ ఆయాలు కానీ వాళ్ళకి అండగా ఉండి తల్లిదండ్రుల కంటే కూడా గొప్పగా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్గా ఉన్న గోనుగొండ కోటేశ్వరరావు గారు ఇంతకుముందు దివ్యాంగుల చైర్మన్గా ఉన్నారు, రాష్ట్ర చైర్మన్గా. వారి దివ్యాంగులకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మరి వారు ఎన్నో సేవలు చేసి దివ్యాంగులకు అండగా ఉండి ఎంతోమందికి మరి ట్రై మోటార్ సైకిల్స్ కానీ ట్రై సైకిల్స్, క్రచెస్ ఇవన్నీ కూడా కొన్ని లక్షల మందికి అండగా ఉండి వారు సేవ చేయడం జరిగింది.